నువ్వు ఒక మాట అంటే నేను రెండు మాటలు అంట, నువ్వు మా వాళ్ళనంటే నేను మీ వాళ్ళనంట, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తే నేను ఇంకెక్కువ ఇన్సల్ట్ చేస్తాను, నువ్వు అన్నావు కాబట్టే అన్నా, నువ్వు తిట్టినావు కాబట్టే తిట్టినా. ఇట్లాంటి మాటలతోని ఒక రిలేషన్షిప్ వర్కౌట్ కాదు. ఇదేమో ఒక ఆట కాదు కదా, ఒక క్రికెట్ కాదు కదా. మొన్న రిషబ్ పంత్ టాస్క్ వచ్చినప్పుడు ఎస్ఆర్హెచ్తోని ఏమన్నాడంటే, వాళ్ళు ఎంతన్నా కొట్టని వాళ్ళకంటే ఒకటి ఎక్కువ కొడతామన్నాడు. అంటే ఒక క్రికెట్లో ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు ఎంత కొడితే అంతకంటే ఎక్కువ కొడితే గెలుస్తారు. కానీ రిలేషన్షిప్లో వాళ్ళు ఎంత తిడితే అంతకంటే ఎక్కువ తిడితేనో, వాళ్ళకు మాట అంటే మనం ఇంకా ఎక్కువ మాటలను గెలిచే కాన్సెప్ట్ అనేదే ఉంటుంది కదా. అంటే అర్థం చేసుకుంటే రిలేషన్షిప్లోకి ఎంటర్ ఎందుకు అవుతారు? ఒక పెళ్ళి అనే రిలేషన్షిప్, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్, లవ్ ఎందుకు చేసుకుంటారంటే మన లైఫ్స్ ఇప్పుడు ఉన్నదానికంటే బెటర్ అవుతాయి, మనకు ఒక తోడు దొరుకుతుంది, ఒక సపోర్ట్ ఉంటుంది, ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని. అదేదో మనము నార్మలైజ్ చేసేస్తున్నాం. కపుల్ అంటే కొట్లాటలు ఉంటాయి, కపుల్ అంటే ఒకరినొకరు అనుకుంటారు, పార్ట్నర్స్ అంటే వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉంటాయి, తిట్లుంటాయి, కొట్లాటలు ఉంటాయి, మళ్ళీ సారీలు చెప్పుకుంటారు, కలిసిపోతారు అని ఒక నార్మలైజ్ చేస్తున్నాం. కానీ అంత నార్మలైజ్ చేసే విషయం కూడా కాదు ఇది. ఎందుకంటే చిన్న జీవితంలో ఎన్ని బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేసుకుంటాం అనేది పాయింట్, కానీ ఎన్నిసార్లు కొట్లాడతాం, రోజుకి ఎన్నిసార్లు కొట్లాడతాం అనేది కాదు కదా. కొట్లాటలు అవుతూ ఉంటాయి కరెక్టే, కానీ నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారి అయితే బాగుంటుంది. కానీ రోజు పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఆర్గ్యుమెంట్స్, కొట్లాటలు, అరుపులు, నీది తప్పు నాది తప్పు అనుకోవడం కాదు కదా. నువ్వు ఎంత సపోర్ట్ చేస్తే నేను దానికంటే ఎక్కువ చేస్తా, నువ్వు ఎంత ఎంకరేజ్ చేస్తే దానికంటే ఎక్కువ చేస్తా, నువ్వు మా వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే నేను మీ వాళ్ళకి అంత ఇస్తా. దీంట్లో పోటీ పడాలి, కానీ నువ్వు ఒక మాట అన్నావు నేను ఒక మాట అంటా, నువ్వు కొడితే కొడతా, తిడితే తిడతా అనేది కాదు కదా లైఫ్ అంటే. అట్లీస్ట్ ఆ రిలేషన్షిప్లో, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఇది అసలు వర్కౌట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరే కదా లైఫ్ లాంగ్ కలిసి ఉండేది. వాళ్ళు ఎంత ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుంటారు, ఎంత మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉంటారు అనేది పాయింట్. సో ఇప్పటి నుంచి ఇద్దరిని ప్రోత్సహించుకుంటుండండి, కానీ ఒకరిని ఒకరు అవమానించుకుంటా, ఒకరిని ఒకరు ఇన్సల్ట్ చేసుకుంటుంటే అది రిలేషన్షిప్ అనిపించుకోదు.